హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మైథిలి డైరీస్. టుడే మనం వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ చూడటానికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే రూట్లో యాదగిరి గుట్ట కంటే ముందే వచ్చేస్తుంది. అండ్ ఈ టెంపుల్కి మనం బస్సులో వెళ్ళాలి అనుకుంటే ఉప్పల్ వరకు వచ్చి ఉప్పల్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఈ యాదగిరి గుట్ట వెళ్ళే బస్సెస్ ఎక్కినా, వరంగల్ వెళ్ళే బస్సెస్ ఎక్కినా స్వర్ణగిరి దగ్గర దించమంటే దించుతారు. అండ్ ఇంకా మెయిన్ రోడ్లో నుంచి లోపలికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి మనం బై వాక్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఆటోలు అయినా కానీ 20 రూపీస్ ఇస్తే తీసుకొని వెళ్తాయి. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, సో అందుకే అంత ఎక్కువ క్రౌడ్ లేదు. సండే వెళ్ళినా కానీ నార్మల్ వీక్ డేస్లో అయితే ఎక్కువ క్రౌడ్ ఉండదు, కానీ వీకెండ్స్లో అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణలోనే బిగ్గెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, యాదాద్రి తిరుమల అని కూడా అంటారు ఈ టెంపుల్ని. అండ్ ఈ టెంపుల్ 2024 మేలో కట్టించారు. అండ్ ఈ టెంపుల్ కట్టేయడానికి అంట 7 years పట్టింది. అండ్ 22 acres ల్యాండ్లో కట్టించారంట. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే వెంకటేశ్వర స్వామిది చాలా పెద్ద అంటే లోపల కెమెరా అది అలౌ లేదు, అందుకే తీయలేదు. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. మేము వెళ్ళిన రోజైతే పువ్వులతో డెకరేషన్ చేసి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ హనుమాన్ది కూడా ఆ స్టాచ్యూ ఉంది, అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అట్లా ఉంది. అంటే మేము ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా వెళ్ళిపోయాం కాబట్టి చాలా ప్లెజెంట్ ఉంది. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు టెంపుల్ని, బట్ దర్శనానికి అయితే 6:40 తర్వాత పంపిస్తున్నారు. అండ్ ఈవినింగ్ 8 వరకు ఉంటుందంట. అండ్ ఇక్కడ మనము ఎంట్రన్స్లో ఒక రెడ్ కలర్ బిల్డింగ్ చూసాం కదా, అది స్వర్ణగిరి కళ్యాణ వేదిక. అక్కడ స్వామివారి కళ్యాణం ఎట్ ఏ టైం 1200 మెంబర్స్ వరకు చూడొచ్చు. అండ్ టెంపుల్ కింద అంటే అక్కడే కింద వచ్చేసి ఈ అన్నదానంది ఉంటుంది, అక్కడ కూడా ఎట్ ఏ టైం 1200 మెంబర్స్ వరకు తినొచ్చు. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ నేను మీ అందరికీ చూపిస్తున్నా. మొత్తం చాలా విశాలంగా, మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి అనుకుంటా చాలా బాగుంది. అంటే ఎన్విరాన్మెంట్ కానీ మొత్తము మనం నార్మల్గా నడుచుకొని వచ్చే వాళ్ళకైతే ఎంట్రన్స్లో కూడా దేవుడి వారి పాదాలు అవన్నిటితో ఉంటుంది. మేము వెహికల్తో వచ్చాము కాబట్టి అటు సైడ్ నుంచి మాకు కళ్యాణ వేదిక అటు సైడ్ నుంచి వచ్చాము. అండ్ ఇక్కడ హనుమాన్ది ఉంది కదా, అవి అంతా చూసాము. అండ్ ఎవరైనా ఓన్ వెహికల్తో కానీ కార్లో కానీ అట్లా వచ్చే వాళ్ళైతే 50 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఫోన్స్ వచ్చేసి లాకర్స్లో పెట్టుకోవచ్చు, అంటే టెంపుల్ లోపలికి ఫోన్ ఎలో లేదు, 20 రూపీస్. అండ్ లడ్డు ప్రసాదం అవి అయితే లడ్డు 20 రూపీస్, అండ్ పులిహోర అవి 30 రూపీస్ అట్లా ఉన్నాయి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి మాకు ఓన్లీ ఈ లడ్డు అండ్ ఇంకా పులిహోరనే దొరికాయి, మిగతావి ఇంకా పెట్టలేదంట. అండ్ టెంపుల్ చూస్తే మొత్తం ఆర్కిటెక్చరు మొత్తం ఎట్లా అంటే సిమెంట్ కలర్లోనే ఉంటుంది, మనకి చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లోపల కోనేరులాగా ఉంటుంది, అక్కడ విష్ణుమూర్తి పడుకొని ఉంటారు, అది చాలా బాగుంటుంది. నేనంటే టెంపుల్ మొత్తం ఫస్ట్ ఒక రౌండ్ వేద్దాము అనేసి రౌండ్ వేసాను. ఇక్కడ అంతా చూస్తే మీకు ఎక్కడ చూసినా కానీ తిరుపతిలో ఉన్నట్లు అవి పోల్స్ ఉంటాయి కదా, ఆ పోల్స్ కూడా సేమ్ అట్లనే ఉన్నాయి. ఇక్కడైతే మనం ఫోన్లు అండ్ ఇంకా మనం ఏమన్నా హ్యాండ్ బ్యాగ్ అట్లా తీసుకొచ్చుకుంటే అవి ఇక్కడ డిపాజిట్ చేయవచ్చు. అవన్నీ ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ ప్రసాదం అవి కూడా ఇక్కడే తీసుకోవచ్చు. అండ్ మనకి షాప్స్ అవి ఎక్కువ లేవు ఇక్కడ. ఏమన్నా అంటే దేవుడి దగ్గరకు వచ్చాము, ఏమన్నా కొనుక్కొని వెళ్దాం అనుకుంటే ఇక్కడ అంత ఎక్కువ ఏమి షాప్స్ లేవు. ఒక చిన్న షాప్ ఉంది, మనము వచ్చినందుకు ఏమన్నా కొనుక్కొని వెళ్ళొచ్చు. అండ్ స్పెషల్ దర్శనంకి 300, అండ్ ఇంకొక నార్మల్ దర్శనమే ఉంది, అది 50 రూపీస్ ఇస్తే తీసుకొని వెళ్తారంట. అండ్ లోపలగా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి, ఈ రథం అండ్ ఎవ్రీథింగ్. మనము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి క్యూ స్టార్ట్ అయ్యిద్ది, మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ క్యూలోనే వెళ్ళాలి. క్యూలో లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడిదైతే మొత్తం వెంకటేశ్వర్ల స్వామిది పువ్వులతో అట్లాగా డెకరేషన్ చేసి చాలా పెద్దది ఉంటుంది స్టాచ్యూ అయితే. అంటే
విగ్రహం, స్టాచ్యూ అనకూడదు సారీ, ఈ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. చాలా బాగా డెకరేషన్ చేసి అసలు దేవుడిది ఫేస్ చూస్తే వావ్ అనిపిస్తుంది. అంటే మనం తిరుపతిలో అట్లా చూస్తాం కదా దేవునిది ఫేస్, అది చూసినప్పుడు కంటే ఇక్కడ అంటే చూసినప్పుడులానే ఇక్కడ కూడా చాలా బాగా మంచి ఫీలింగ్ వచ్చింది. అండ్ తిరుపతిలో అయితే నెట్టేస్తూ ఉంటారు, ఇక్కడ మనం ఒక 1 మినిట్ అలా ఆగి చూడొచ్చు. అండ్ లోపల వేరే చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. అందులో ఒక అమ్మవారి దగ్గర వడి బియ్యం అవి తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టి అట్లా తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరన్నా పెళ్ళి అట్లా ఉంటే వడి బియ్యంకి అవి అక్కడికి తీసుకెళ్ళి పూజ చేయించుకోండి. అండ్ తులాభారం అవి కూడా ఇస్తారు. ఇక్కడ కోనేరులో విష్ణుమూర్తిని పడుకొని ఉన్నది ఉంటుంది అని చెప్పా కదా, ఇక్కడే. అండ్ మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి అక్కడ చుట్టూరు అంతా క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇంకా జనాలు కూడా ఎక్కువ మంది, అంటే ఎక్కువ మంది కాదు, కనీసం ఒక 10 మందే ఉండుంటారు అంతే. మాకు దర్శనం కూడా ఒక 10 to 15 మినిట్స్లోనే లోపలంతా అయిపోయింది. అండ్ మేము 1 అవర్ మొత్తం అంతా చూడటానికి ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే మేము 6కి వచ్చాము, 7 వరకు దర్శనంకి అలౌ చేయలేరు. 7కి అలౌ చేస్తే 7:15కి అట్లా అయిపోయింది. అండ్ ఇక్కడ కళ్యాణది ఉంది కదా, అక్కడికి వెళ్ళి కింద అయితే మనకు అన్నదానం అవి జరుగుతుంది. బట్ మేము నెక్స్ట్ యాదగిరిగుట్ట వెళ్దాం అనే ప్లాన్ ఉండేసరికి మేము అక్కడికి వెళ్ళలేదు. అండ్ మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఫస్ట్ అంటే స్వర్ణగిరి నుంచి వెళ్ళేటప్పుడు ఇంకొకటి గోల్డెన్ శివలింగంది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. దాని తర్వాత యాదగిరిగుట్ట, ఇట్లా మనకి ఒక ఆర్డర్లో వెళ్తే చాలా కనిపిస్తాయి. అండ్ భువనగిరి ఫోర్ట్ అంటే ఈవినింగ్కి కానీ ఎర్లీ మార్నింగ్కి కానీ భువనగిరి ఫోర్ట్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. సో దట్ ఎండ తాకకుండా మనం ఫోర్ట్ అది క్లైమ్ చేయొచ్చు. బట్ నేనైతే అవన్నిటికి వెళ్ళినా కానీ వీడియోస్ అంతా తీసుకోలేదు, మొత్తం అలసిపోయిన ఫీలింగ్ అట్లా వచ్చింది. ఇక్కడ కూడా మొత్తం నేనే వీడియో తీసా. ఇక్కడ కొంచెం వీడియోలో నేను కనిపించకపోతే నా వీడియో అని ఎవరికి తెలియదు కదా అనేసి కొంచెం అట్లా నడుస్తూ అట్లా ఉన్నాం. బట్ దేవుడిని అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారు. అక్కడ కొంతమంది ఆంటీలు ఉన్నారు కదా, వాళ్ళైతే ఆటోలో వచ్చారు. అండ్ వాళ్ళే వచ్చారు, కొంచెం బాగా అనిపించారు. అంటే లైక్ ఎలా చెప్పాలి, చాలా మంచిగా ఇది ఇట్లా అట్లా అనేసి వాళ్ళు అన్నీ మాట్లాడుతూ బాగున్నారు వాళ్ళు. అండ్ ఈ టెంపుల్ అయితే చూడండి అసలు ఎంత పీస్ఫుల్గా ఎట్లా ఉందో. మీరు 1 టైం అన్నా ఖచ్చితంగా ఎవరన్నా రండి, ప్లాన్ చేసుకోండి. అంటే హైదరాబాద్లో ఉన్నా లేకపోయినా ఎవరైనా హైదరాబాద్కి వచ్చినప్పుడైనా స్వర్ణగిరి, యాదగిరిగుట్ట. అండ్ యాదగిరిగుట్టలో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అండ్ వీడియో తీయలేం అసలు. సేమ్ యాదగిరిగుట్ట టెంపుల్ కూడా కొంచెం మనకి ఇలానే అనిపిస్తుంది. అండ్ మీరు ఎవరైనా వచ్చే ప్లాన్స్ ఉంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని మస్ట్ విజిట్ టెంపుల్. అండ్ నైట్ టైం వ్యూ నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ మేము పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 7 దాకా ఆగాలి అంటే కష్టం అనేసి తీయలేదు. ఈసారి వెళ్ళినప్పుడైతే నేను నైట్ టైం వ్యూ కూడా క్యాప్చర్ చేస్తాను. మొత్తం లైట్స్ పెట్టేసి గోల్డెన్ లైట్స్తో చాలా అంటే చాలా బాగుంటుందంట. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చెప్పా కదా స్టార్టింగ్లో దేవుని పాదాలు ఉంటాయి అనేసి, ఇది దేవుని పాదాలు. ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి లోపలికి నడుచుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్. మనకి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అనేసి వస్తుంది. అండ్ మీలో ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మైథిలి డైరీస్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను మంచి ట్రిప్స్కి వెళ్ళి చూపిస్తాను. బై గైస్.